పాలిటెక్నిక్ విద్యార్థిని హాస్టల్ రూమ్లో ఆత్మహత్య. చిత్తూరు జిల్లా పలమనేరు మహిళా పాలిటెక్నిక్ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీరంగరాజపురం మండలానికి చెందిన రసజ్ఞ 16 సంవత్సరాలు. పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. గురువారం ఉదయం తోటి విద్యార్థులు కళాశాలకు వెళ్లగా హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన సిబ్బంది హుటాహుటిన పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సంఘటన ప్రాంతానికి చేరుకున్న డీఎస్పీ సుధాకర్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ సహదేవి మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాల నందు రసజ్ఞ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకొని విచారించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించాం. తదుపరి దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలుపుతామన్నారు. ఈరోజు ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాని విషయం విచారిస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి రసజ్ఞ ఏజ్ 16 ఇయర్స్. ఈ అమ్మాయి హ్యాంగింగ్ వేసుకుని హాస్టల్ రూమ్లో చనిపోయినట్టుగా తెలిసింది. మళ్ళీ మేము అక్కడికి స్పాట్కి వెళ్ళి అందరినీ అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరినీ కూడా విచారించాం. సీన్ ఆఫ్ అఫైర్స్ అన్నీ కూడా చూసుకున్నాం. విషయం విచారిస్తే ఈ అమ్మాయికి 30వ తేదీ బర్త్డే జరిగినట్టు, ఈ అమ్మాయిది ఎస్ఆర్పురం దగ్గర సొంత విలేజ్ అని తెలిసింది. 30th వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ బర్త్డే చేసుకుని 2వ తేదీ ఇంకొక కాలేజ్ మేట్తో పాటు ఇద్దరు కలిసి ఈరోజు 2వ తేదీ ఇక్కడ హాస్టల్కి రావడం జరిగింది. వచ్చేటప్పుడు ఫ్రెండ్తో అమ్మాయికి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ కూడా ఫ్రెండ్స్తో పాటు కాలేజీకి వెళ్ళలేదు. బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి పర్మిషన్ లెటర్ కూడా ప్రిన్సిపాల్కి ఇవ్వడం జరిగింది. అందరూ ఫ్రెండ్స్ అంతా కూడా కాలేజ్కి వెళ్ళారు. ఈ అమ్మాయి మాత్రం హాస్టల్ రూమ్లోనే ఉండింది. మళ్ళీ కొంతమంది రూమ్లో ఎవరైనా ఉన్నారేమని చెప్పి అక్కడ హాస్టల్ వార్డెన్ను వెరిఫై చేయమంటే కొందరు పిల్లలంతా హాస్టల్ రూమ్స్ అన్నీ చూసుకునేటప్పుడు ఈ అమ్మాయి రూమ్లో ఉండి కొద్దిగా మూలుగుతున్నట్టుగా సౌండ్ వస్తే కిటికీలో నుంచి చూస్తే అమ్మాయి బోర్లా కింద బెడ్ పైన పట్టుకున్నట్టుగా ఉండింది. మళ్ళీ వార్డెన్కు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వార్డెన్ వాళ్ళందరూ వచ్చి డోర్ పగలగొట్టి లోపల చూస్తే బోర్లు పండుకొని ఉండింది. అమ్మాయి బట్టలు ఆరేసుకునే తాడుతో ఫ్యాన్కు హ్యాంగింగ్ వేసుకున్నట్టుగా తెలుస్తుంది అక్కడ బట్టి. వెంటనే అమ్మాయిని గవర్నమెంట్ హాస్పిటల్కి చేర్చారు. అక్కడ బ్రాడ్ డెడ్ అని చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడే వాళ్ళు విచారించి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. చంద్రశేఖర్ సిఐ పలమనేరు టౌన్. ఎప్పుడు వచ్చింది బాబా? మంగళవారం ట్యూస్డే వచ్చింది హాస్టల్కి. అంతలాగే ఇలా అయింది సార్. హ్యాపీగానే వచ్చింది సార్ ఇంటికా నుంచి. ఏమన్నా మీ కుటుంబ కలహాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేదు మరి, ఏం ప్రాబ్లం లేదు.